జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో వయోవృద్ధుల సంక్షేమంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ బిల్లు 2026 ద్వారా వృద్ధులకు భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ వేతనంలో 15% లేదా 10,000 రూపాయలను తప్పనిసరిగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ చారిత్రాత్మక బిల్లును తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. రెండిట్లలో బిల్లు పాస్ చేయడం జరిగింది. గవర్నర్ గారు కూడా దాన్ని ఆమోదించారు. దాదాపు అంటే ముందు బిల్లు పెట్టేటప్పుడు మనము శాసనసభ్యులు కూడా ఉండాలి. ఇది అంటే ప్రజాప్రతినిధులు అందరికీ, శాసనసభ్యులే కాదు ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇది వర్తించాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పెద్ద చేసి జీవితాన్ని త్యాగం చేసి నా కొడుకు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకొని గొప్పగా వారు కొడుకులు వాళ్ళ కళ్ళ ముందర ఉద్యోగాలు వచ్చి వివిధ స్థాయిలో సెటిల్ అయిన తర్వాత కొంతమంది కొడుకులు తల్లిదండ్రులు పట్టించుకోని పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకు చివరి దశలో పట గౌరవంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట పిల్లలు ఎవరైతే ఏ తల్లిదండ్రులు అయితే పట్టించుకొని పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎనీ ప్రైవేట్ ఉద్యోగాల్లో జీతం ఇచ్చిన ఉద్యోగం చేసినా కానీ చివరికి ప్రజాప్రతినిధి అయినప్పటికీ ఆ తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా కొడుకు పట్టించుకోవట్లేదు, మా పిల్లలు పట్టించుకోవట్లేదు అని దరఖాస్తు కలెక్టర్ గారికి ఇస్తే తక్షణమే దాని మీద పూర్తిగా విచారణ జరిపించి ఏదైతే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన చట్టం ప్రకారం 60 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసి ఆ పిల్లల ఏ తల్లి తండ్రి అయితే దరఖాస్తు ఇచ్చిందో ఆ పిల్లల జీతంలోకి వెళ్ళి 10%, 15%, 10,000 రూపాయలు తగ్గకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో వాళ్ళ శాలరీ డిడక్షన్ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా చట్టాన్ని చేయడం జరిగింది.